వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారు. ఎన్నికల వేళ ఏపీలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. కొన్ని రోజుల క్రితం వరకు పరుచూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్. వచ్చే ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమంచి భావించారు. ఈ టికెట్ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ కు కేటాయించారు జగన్. చీరాల టికెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న ఆమంచి వైసీపీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కరణం బలరాం వైసీపీలో చేరారు. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ మేరకు ఆమంచి కృష్ణమోహన్ ను పరుచూరు ఇన్ఛార్జిగా నియమించారు జగన్. సీటు విషయంలో ఆమంచితో మాట్లాడాక ఎడం బాలాజీని చీరాల ఇన్ఛార్జిగా నియమించారు. చీరాలలో పోటీపై వెనక్కి తగ్గడలేదు ఆమంచి. కొంతమంది కాంగ్రెస్ లో చేరి పోటీ చేయాలని కోరుతుంటే మరికొందరు మాత్రం ఇండిపెండెంట్ గా బరిలో దిగాలని సూచిస్తున్నట్లు టాక్. అయితే ఈ నెల 9న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారు ఆమంచి కృష్ణమోహన్.